హలో గైస్, మొత్తానికి మనం అయితే అంజనాద్రి టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకొని హంపీకి అయితే వచ్చేసాం. మనం ఎక్కడికి వచ్చామంటే ఫస్ట్ దానికన్నా ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే హంపీని మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే దగ్గరగా మీరు నమ్మినా నమ్మకపోయినా 20 రోజులు పైన పడుతుంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఒక్కటి కాదు రెండు కాదు. వాటన్నిటి మీద ఆల్రెడీ ఒక ఆయన వీడియో చేశారనమాట. అది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ ప్లేసెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఓపుకున్నట్టయితే ఖచ్చితంగా తిరగచ్చు. రైట్ నో మనం ఎక్కడికి వచ్చామంటే శ్రీకృష్ణదేవరాయలు గారి విజయ విఠల టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అసలు దీని గురించి కంప్లీట్ స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉంది, అసలు ఆల్రెడీ మన 50 రూపీస్ నోట్ మీద కూడా ఉంటుంది కదా స్టోను. సో అది ఏంటి, అసలు దాని కథని మొత్తం అంతా చూద్దాం. రైట్ నో మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇదే ఆ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ ఇదంతా. సో ఇక్కడ చూడండి, ఈ రైట్లో మీకు చూస్తున్నదంతా ఏంటి అంటే పూర్వం రాజులకి యుద్ధానికి కావాల్సిన గుర్రాలని ఎక్కడో బయట దగ్గర నుంచి, పోర్చుగల్ నుంచి, మంగోలియా నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి, చైనా నుంచి తెచ్చి ఇక్కడ వాటిని సేల్ చేసేవారంట. సో ఇక్కడ ఇవన్నీ వాటి గుడారాలు అనమాట. అది ఇక్కడ కథ. మనం అయితే ఆల్రెడీ టెంపుల్ అయితే చూసేసాం, అయిపోయింది ఆల్రెడీ. అక్కడ నుంచి ఒక 20 kmలో ఉందన్నమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్న హంపీ ఒక చారిత్రాత్మక కట్టడం ఒకటి ఉంది. సో కట్టడం గురించి మనకి తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేనైతే వచ్చేసాను. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు లోపల స్టోరీ ఏంటి అన్నది మొత్తం చూద్దాం. ఇప్పుడంటే మనకి యాక్చువల్గా తెలుగు, తమిళ్, కన్నడ అంతా వేరు అయిపోయాయి. కానీ ఒక టైంలో ఏంటంటే 15th centuryలో యాక్చువల్గా ఈ మ్యాప్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, మొత్తం ఇదంతా మన సౌత్ స్టేట్స్ లాగా అనమాట. ఇప్పుడు చెప్పాలంటే అప్పుడు మొత్తం విజయనగర సామ్రాజ్యాలు మాత్రమే దీని అంతటిని పరిపాలించేవారు. యాక్చువల్గా ఇదేంటి అంటే విజయనగర రాజులు ఫస్ట్ రాజధాని వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల జీవితంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే గడిపారనమాట. సో దీన్నే విఠల దేవాలయం అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ స్టోన్ ఆఫ్ చారిటీ ఉంది. మొత్తం అదే మన 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, మొత్తం అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ ఇప్పుడు కాదు, 15th centuryలో ఉన్న ఇవన్నమాట. సంగీత మండపం కూడా ఉంది ఇక్కడ. యాక్చువల్గా 1509లో ఏం జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ రాజ్యాన్ని తను తీసుకున్న తర్వాత ఒడిస్సా రాజు మీద గజపతి కళింగ రాజు అనే ఒక రాజు దగ్గరికి పోటీకి వెళ్ళారనమాట. వాళ్ళని రాజ్యంలో ఓడించిన తర్వాత అక్కడ ఉన్న సన్ టెంపుల్లో యాక్చువల్గా వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ చూసిన తర్వాత ఇలాంటిది మన దగ్గర కూడా ఒకటి ఉండాలి ఖచ్చితంగా అని అప్పుడు దీన్ని ప్రతిష్ఠించారనమాట. యాక్చువల్గా ఇది దీని బ్యాక్ ఎండ్ ఉన్న స్టోరీ అయితే దీన్ని మెయిన్ పెట్టడానికి రీజనే ఇదనమాట. ఇప్పట్లో అంటే వీధికి ఒక 2 మండపాలు, 4 ఫంక్షన్ హాల్ వస్తాయి, కానీ అప్పట్లో ఏమి ఉండేవి కాదు కదా. సో మెయిన్ పర్టికులర్గా ఇది చేయడానికి రీజన్ అదనమాట. అసలు యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ దీని గురించి అయితే అసలు చెప్పలేమన్నమాట. హంపీలో యాక్చువల్గా సింగిల్ స్టోన్స్ విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. మొత్తం ఒకే ఒక స్టోన్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా అప్పట్లోనే ఇలా అప్పుడు ఎంత ఆర్కిటెక్చర్ అసలు ఉంది అంటే అసలు నిజంగా ఇది మన సంస్కృతిని కాపాడుకునే విధానం. కానీ ఏం చేస్తుంది, దీన్ని మొత్తం వీళ్ళందరూ శిథిలం చేస్తారు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట. యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా మ్యూజికల్ స్టోన్స్ ఉన్నాయని. సో అదే అనమాట. ఒక్కసారి వీడియో చూడండి, యాక్చువల్గా ఓల్డ్ వీడియో. ఇప్పుడు మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో మొత్తం అంతా ఇందులో ఉంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా ఏమైంది అంటే చాలా వరకు శిథిలం అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమని ఇంకెవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన చేత్తో కొట్టిన డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు కాయిన్స్తోని, రింగ్స్తోని కొట్టేవారంట. సో అందువల్ల అదంతా అలా అయిపోయింది. యాక్చువల్గా ఇది ఎవరి కోసం అంటే శ్రీకృష్ణదేవరాయలు రెండో వైఫ్ ఏంటి అంటే చిన్నదేవి అని ఒక ఆవిడ ఉండేవారంట. ఆవిడ కోసం కట్టించారు ఇది. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేంటి అంటే ఇంతకుముందు మనకి గుర్రాలు ఆల్రెడీ కింద ఉన్నాయని చెప్పి బయట చూపించాను కదా. యాక్చువల్గా దీనికి సింబల్ అనమాట. అది దగ్గరలో గుర్రాలు అమ్ముతారు అన్న రీజన్. కనీసం దీంట్లోకైనా ఎంట్రీ ఉండవలసింది. మొత్తానికి ఏం చేశారంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇంక మరి వెళ్తే ఇలాగా టూరిస్టులు వెళ్తే ఇంకా ఇది మరీ పాడైపోతుంది, ఇంటి నెక్స్ట్ తరాలకి ఎవరికి ఉండదు, మన పిల్లలకి వాళ్ళు చూడడానికి తర్వాత తరాలు చూడడానికి అవకాశం ఉండదు అన్న రీజన్ మీద కంప్లీట్గా బ్యాన్ చేస్తారనమాట. సో ఆల్రెడీ శిథిలం అయిపోతుంది. సో అందుకని ఇంక దీంట్లోకి ఎంట్రీ అయితే లేదు.
ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తున్న చెట్టు ఏదైతే ఉందో ఇక్కడ యాక్చువల్గా మనకి శక్తి షూటింగ్ కూడా జరిగిందంట. ఇక్కడే అనమాట ఆ షూటింగ్ అది జరిగింది. 168 years బ్యాక్ నుంచి ఉందంట ఈ చెట్టు ఇక్కడే. సో స్టిల్ ఇప్పటికీ ఇలానే ఉంది. అదే చెప్తున్నారనమాట ఆయన. ఇంత ఒక గైడ్ని పెట్టుకుంటే ఇదంతా చెప్తారు. నేను మీకు ఇదంతా చాలా కష్టపడి గ్యాదర్ చేసి ఇస్తున్నాను. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొకటి ఏం జరిగిందంటే ఇక్కడ అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్న వర్షంలో చూడాలి అన్న ఒక డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పటి వరకు క్లైమేట్ ఇంత క్యూట్గా ఇంత నీట్గా ఉంది కదా, నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. అసలు ఊరికే అంటారు కదా మొత్తానికి గాడ్స్ ఓన్ కంట్రీ అని. అసలు ఎక్కడ చూద్దామన్నా ఈ కర్ణాటక మొత్తంలో మంచి వెదరు, గాలి అండ్ మంచిది. ఒక్కసారి క్లైమేట్ అంతా ఇంత ఎండ కాస్త చేంజ్ అయిపోయి మెల్లిమెల్లిగా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వర్షం పడినప్పుడు యాక్చువల్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట. నిజంగా నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఎవరు చూపించలేదు, నేనే చూపిస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీ నేనైతే పర్సనల్గా. ఇంకొక ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ లోపలికైతే వెళ్దాం. యాక్చువల్గా ఏంటి అన్నది ఈ లోపల ఏమున్నది ఏంటి అన్నది చూపిద్దాం. మొత్తానికి మనమైతే రైట్ నో విజయ విట్ల టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది లోపల ఆర్కిటెక్చరు. ఇందులో యాక్చువల్గా ప్రజెంట్ విగ్రహం అయితే లేదు. సో ఎందుకు లేదు అంటే దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో ఆ స్టోరీ తెలియాలి మనకి. ఈ టెంపుల్ లోపల ఏంటంటే పాండురంగ విట్లస్వామి అనేవారు ఉండేవారు అనమాట. విజయనగర సామ్రాజ్యం అంతరించిపోతున్న ఆల్మోస్ట్ ఇంకా ఇదైపోతుంది, దొరికిపోతారన్న టైంకి, శత్రువులు దొరికిపోతారన్న టైంలో ఇక్కడ యాక్చువల్గా విగ్రహాన్ని ఏం చేశారంటే ఇక్కడ ఉన్న పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాష్ట్రలోని పాండ్రాపురంలో ప్రతిష్ఠాపించారనమాట. అంటే ఇక్కడ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసారనమాట. సో ఆ తర్వాత శత్రువులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు మొత్తం ఇదంతా ధ్వంసం చేశారనమాట. అందువల్ల ఇక్కడ విగ్రహం లేదు. మన హిందూయిజం ప్రకారం ఏంటి అంటే చిన్నది డ్యామేజ్ ఉన్నా కూడా మనం పూజలు చెయ్యం కిందకి. సో యాక్చువల్గా ఈ పైనుంచి ఇప్పుడు మీకు వర్షం పడుతున్నప్పుడు కనిపిస్తుందా, ఇది మొత్తం ఈ కిందకి ఇక్కడ పడి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అప్పట్లోనే ఈ రేంజ్ ఆర్కిటెక్చర్ చేశారు కాబట్టి నిజం చెప్పాలంటే అప్పట్లో వాళ్ళందరినీ తోపులు తురుములు అనుకోవాలి మనం. సో ఇప్పుడు ఇంజనీర్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఇప్పుడు ఇంత ఇది వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా ఎప్పట్లో 1950sలోనే ఇదంతా మన వాళ్ళు చేశారనమాట. అంత గొప్ప చరిత్ర ఉంది మన ఇండియాకైతే. సో ఇది ఇక్కడ దీని గురించి ఒక చిన్న స్టోరీ అయితే. సో యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే. సో ఇక్కడ వర్షం ఆల్రెడీ బయట మామూలుగా పట్టలేదు అనమాట, చెతక్కూడేస్తుంది. ఇలాంటి స్తంభాలు, ఇలాంటి స్తూపాలు, ఇలాంటి కళ ఇంకెక్కడా లేదు నాకు తెలిసి. సో బయట వెదర్ అయితే ఈ రేంజ్లో ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వెనకాల బీజిఎంలు కూడా వేస్తున్నారు. సో వర్షంలో అయితే ఇంకా బాగుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే మాత్రం, హంపీకి వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ విరూపాక్ష టెంపుల్కి వెళ్తారు, తర్వాత ఇక్కడికే వస్తారనమాట. ఆల్రెడీ శిథిలం అయిపోయిందని అటు నుంచి చెప్పాం కదా. సో ఇది లోపల నుంచి చూడడానికి కూడా ఉందన్నమాట, కానీ వెళ్ళడానికి అయితే ఎంట్రీ లేదు. సో ఇది మొత్తానికి ఇక్కడ వరకు హంపీ స్టోరీ అయితే ఇలా ఉందన్నమాట. మా శతద్రు వంశ యోధులు అయితే ఇక్కడ ఉన్నారు. మనం వెళ్ళిన వెహికలే మళ్ళీ మనకి వస్తాయి అనమాట. ఇటుపక్క నుంచి తీసుకున్న టికెటే అటుపక్క కూడా. సో అప్ అండ్ డౌన్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. పరిశోధకులు ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. శక్తి సినిమా షూటింగ్ అన్న ఇక్కడేనది. మహాశక్తి పీఠాల దగ్గర కత్తి తీస్తారు ఎన్టీఆర్ గారు, ఇదే కదా. సో ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం ఖచ్చితంగా ట్రై చేయండి. Like, share and subscribe.